ఇండియా ప్రపంచ దేశాలు చాలా ఊహించని విధంగా ప్రవర్తించింది. చాలా గట్టి దెబ్బ కొట్టారు పాకిస్తాన్ టెర్రరిస్టు సెంటర్స్ మీద, వాళ్ళ ఆయుధ ఆయుధగారాల మీద, వాళ్ళ మిజైల్ డంప్స్ మీద, వీటన్నిటి మీద ఒక ప్రణాళిక ప్రకారంగా అటాక్ జరగడం అనేది, వాటిని నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. ఇది వాళ్ళు కూడా ఊహించలేదు. ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ, వాళ్ళ యుద్ధ సన్నద్ధత కానీ అంతగా లేదు అనేది కూడా మనకి దీని ద్వారా బయటపడుతుంది. అంటే అందరికీ తెలిసిందే ఈ విషయం. ఆర్థికంగా పాకిస్తాన్ దాదాపుగా ఫెయిల్డ్ స్టేట్, దెబ్బతింది బాగా అనేది అందరికీ తెలిసిందే. కానీ యుద్ధ సన్నద్ధత కూడా చాలా తక్కువగా ఉంది అనేది అంచనాలు ఉన్నాయి. కానీ అది ఇప్పుడు ఇంకా బాగా బయటపడింది. అంటే నిజంగానే యుద్ధం వస్తే వాళ్ళు వారం నుంచి 15 రోజులు తప్ప నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బహుశా అందుకేనేమో టర్కీ, చైనా ఇలా రకరకాల దేశాలు వాళ్ళకి రకరకాల ఆయుధాలు ఇవ్వడం, బహుశా డబ్బు కూడా ఇచ్చారేమో. ఆయుధాలే కాకుండా ఆయుధాలకి అవసరమైనటువంటి యాక్సెసరీస్, మిగిలిన సామగ్రిని కూడా సప్లై చేయడం లాంటివి జరిగాయి. ఇక్కడ మన ఫారెన్ పాలసీ చూసినట్టయితే మన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ ఫారెన్ పాలసీ నడుపుతున్నారు. గత కొద్ది కాలంగా మనం చూసినట్టయితే మన ఫారెన్ పాలసీ చాలా చాలా ప్లాన్డ్గా, సిస్టమేటిక్గా, ఎంతో ఓర్పుతో, ఆలోచనతో కూడినదిగా మనకి కనబడుతోంది. ఇక్కడ అంటే రష్యాతోనూ అమెరికాతోనూ కూడా మైత్రి నడుపుతూ, క్వాడ్లో మెంబర్గా ఉంటూ, బ్రిక్స్లో మెంబర్గా ఉంటూ, సో ఇన్ని రకాలుగా విభిన్న దేశాలతో, విభిన్న పాలసీసు, విభిన్న దృక్పథాలు ఉన్న దేశాలతో మనుగడ సాగిస్తూ, వాళ్ళందరికీ వ్యతిరేక భావం కలగకుండా మైత్రిని సలుపుతూ, మన దేశ అవసరాలని తీరుస్తూ ఉండే విధంగా ఫారిన్ పాలసీని చాలా బాగా తీర్చిదిద్దారు. అయితే కొంత క్రిటిసిజం కూడా లేకపోలేదు. అంటే మన ఇమీడియట్ దేశాలు, పక్కన ఉన్నటువంటి దేశాలు ఎందుకు మనకి వ్యతిరేకంగా అయ్యాయి అని అంటే, దానికి అనేక రాజకీయ అంతర్గత కారణాలు, అంటే ఆ దేశాల్లో ఉన్న అంతర్గత రాజకీయాల కారణాలు, అలాగే బయట దేశాల యొక్క ప్రాబల్యం వల్ల కలిగినటువంటి కారణాలు మనకి కనపడతాయి. బంగ్లాదేశ్లో చూసినట్టయితే ఆ ప్రభుత్వం, పాత ప్రభుత్వం, మనకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం పోవడం, దాని వెనకాల రకరకాల కుట్రలు ఉన్నాయని ఇవన్నీ మనకి వినపడుతున్నాయి. కొంత తెలుసు కూడా అందరికీ. అయితే అక్కడ మనకి ఒక క్లియర్ కట్గా కనపడుతున్నది ఏంటంటే, చైనా మన చుట్టూ ఉన్న దేశాల్లో తన స్థావరాలని నెలకొల్పుకోవాలి, లేకపోతే తన ప్రాముఖ్యతని, తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడం, లేకపోతే దాన్ని కనపడేలా చేయడం అనేది ఒక ప్రయత్నం జరుగుతోంది. బంగ్లాదేశ్లో వాళ్ళకి ఒక స్థావరం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం, అలాగే సిలోన్లో వాళ్ళకి డబ్బు ఇవ్వడం ద్వారా అక్కడ ఒక పోర్టు నెలకొల్పడం, అలాగే పాకిస్తాన్తో ఎప్పటి నుంచో వాళ్ళకి మైత్రి ఉంది. అక్కడ వాళ్ళు ఈ రోడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా గ్వాడార్ పోర్టు నిర్మించడం, ఇవన్నీ మనకి కనపడుతున్న విషయాలు. నేపాల్ అయితే తటస్థంగా ఉంది, ఇండియాకి ఫేవరబుల్గానే ఉంటుంది, కానీ వీలున్నంత వరకు తటస్థంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. అది అర్థం చేసుకోవచ్చు. నేపాల్ మనకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి దేశం, వాళ్ళ ప్రభుత్వం కమ్యూనిస్టులతో ఎక్కువగా నిండినటువంటి దేశం. సో అది అర్థం చేసుకోవచ్చు మనం. ఇది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి.